అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. బల్క్ డ్రగ్స్ పార్క్ కి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసన దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోకి పోలీసులు రానివ్వకుండా నిరసనకారులు అడ్డుకుంటున్నారు. పోలీసులు మత్స్యకారుల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు అడ్డు చెప్పడంతో సీఐ కాస్త సహనం కోల్పోయి చంపుతారా రండి అంటూ నిరసనకారులపైకి దూసుకెళ్లారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు వల్ల సముద్ర నీరు కలుషితం చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూర్చోండి. మనకి ప్రాణాలు పోతాయని మనం సిద్ధంగా ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికీ పేరు పేరున నమస్కారం. గత 11 రోజులు మన విదేశాల్లో నిషేధించేటువంటి బల్క్ కంపెనీలకు ఏర్పాటు చేయొద్దు. మళ్ళా పోరాటం చేయడం పోరాటం అనేది అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోకి పోలీసులు రానివ్వకుండా నిరసనకారులు అడ్డుకుంటున్నారు. పోలీసులు మత్స్యకారుల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు అడ్డు చెప్పడంతో సీఐ కాస్త సహనం కోల్పోయి చంపుతారా రండి అంటూ నిరసనకారులపైకి దూసుకెళ్లారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు వల్ల సముద్రం నీరు కలుషితం చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరందరికీ పేరు పేరున నమస్కారం. గత 11 రోజులు మన విదేశాల్లో నిషేధించేటువంటి బల్క్ కంపెనీలకు ఏర్పాటు చేయొద్దు. మళ్ళా పోరాటం చేయడం పోరాటం అనేది మన చేతుల్లోనే ఉంటది. ఆ విషయం మన వాళ్ళతో చెప్పవసరం లేదు. జరిగింది. త్వరలోనే మేడం గారు కూడా మీకు సందేశం పంపిస్తారు. అందరూ కూర్చోండి. మనకి ప్రాణాలు పోతాయని మనం సిద్ధంగా ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికీ పేరు పేరున నమస్కారం. గత 11 రోజులు మన విదేశాల్లో నిషేధించేటువంటి బల్క్ కంపెనీలకు ఏర్పాటు చేయొద్దు. మళ్ళా పోరాటం చేయడం పోరాటం అనేది మన చేతుల్లోనే ఉంటది. ఆ విషయం మన వాళ్ళతో చెప్పవసరం లేదు. జరిగింది. త్వరలోనే మేడం గారు కూడా మీకు సందేశం పంపిస్తారు. అందరూ కూర్చోండి. మనకి ప్రాణాలు పోతాయని మనం సిద్ధంగా ఉన్నాం.